ఆల్మోస్ట్ 7 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నేను జెర్సీ సినిమాకి వెళ్ళి ఏడ్చాను. ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమాకి ఏడ్చాను లిటరల్లీ. ఇది రివ్యూ మాత్రమే కాదు, అంతకు మించి ఉంటుంది ఈ వీడియోలో. సో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. F1 మూవీ రివ్యూ. F1 అంటే మన అనిల్ రావిపూడి గారు తీసిన F2, F3 రిలేటెడ్ కాదండి. ఇది ప్యూర్గా ఒక ఇంగ్లీష్ సినిమా. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే, నేను చాలా మందికి F1 చూడండి అని రికమెండ్ చేస్తే వాళ్ళేమో ఆల్రెడీ F2, F3 చూసాం కదా అని అన్నారు. సో అలాంటి వాళ్ళకి అవేర్నెస్ కోసం నేను ఈ పాయింట్ చెప్పాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇది చాలా లేట్ రివ్యూ అండి. ఆల్రెడీ ఈ సినిమా వచ్చి 10 రోజులైంది అండ్ హైదరాబాద్లో చాలా థియేటర్స్లో ఈ సినిమాకి టికెట్లు దొరకట్లేదు. కాకపోతే ఆల్రెడీ చూసిన వాళ్ళే మళ్ళీ చూస్తున్నారు, లేదంటే రెగ్యులర్గా చూసే వాళ్ళకి సినిమా మీద ఒక ఐడియా ఉంది. కానీ నార్మల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఒక సినిమా హిట్ అయింది అని తెలిస్తేనే థియేటర్కి వెళ్ళి సినిమా చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ సినిమా మీద ఇంకా అవేర్నెస్ కలగలేదు. గత 10 సంవత్సరాల్లో నేను చూసిన బెస్ట్ మూవీస్ లిస్ట్ తీస్తే ఫస్ట్ ప్లేస్లో ఎప్పుడూ జెర్సీ ఉంటుంది, సెకండ్ ప్లేస్లో సత్యం సుందరం ఉంటుంది, థర్డ్ ప్లేస్లో నిర్మమాటంగా నేను ఈ సినిమాని పెడతాను. ఎందుకంటే నాకు ఈ సినిమా అంత నచ్చింది. ఇంకా కథ గురించి మాట్లాడుకునే ముందు, మీరు చివరిసారిగా ఎప్పుడు ఒక సినిమాకి వెళ్ళి ఏడ్చారు, ఎప్పుడు ఒక సినిమాకి వెళ్ళి ఆనందపడ్డారు, ఎప్పుడు ఒక సినిమాకి వెళ్ళి బాధపడ్డారు, ఎప్పుడు ఒక సినిమాకి వెళ్ళి అయ్యో అనుకున్నారు, ఎప్పుడు ఒక సినిమా చూసి చప్పట్లు కొట్టారు? నాకైతే ఈ సినిమా చూసేటప్పుడు నేను ఇప్పుడు చెప్పిన అన్ని ఎమోషన్స్ ఎగ్జిబిట్ అయ్యాయి. F1 అంటే ఫార్ములా 1 అని. ఒక పక్క రేసింగ్ కాన్సెప్ట్ ఉంటుంది ఈ సినిమాలో, ఇంకో పక్క లైఫ్ స్టైల్ కాన్సెప్ట్ ఉంటుంది. రేసింగ్తో పాటు ఒక మనిషి ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, నలుగురితో ఎలా మెలగాలి అనే విషయం చాలా క్లియర్గా చూపించారు. సో మీరు F1 రేసింగ్కి కనెక్ట్ అవుతారు, లేదా హీరో క్యారెక్టరైజేషన్ కనెక్ట్ అవుతారు. ఈ రెండిట్లో మీరు దేనికి కనెక్ట్ అయినా ఈ సినిమా మీకు చాలా బాగా నచ్చుతుంది. నన్ను అడిగితే మీరు ఈ రెండిట్లో ఏదో దానికి చాలా బలంగా కనెక్ట్ అవుతారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో గేమింగ్ లేదంటే రేసింగ్ రిలేటెడ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి కూడా ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఎస్పెషల్లీ జెంట్స్కి ఈ సినిమా నచ్చే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే ఒక మగాడి మెంటల్ స్టేట్ ఎలా ఉంటుంది, వాడు ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తాడు, వాడి మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి విషయాలు చాలా బాగా చూపించారు. ఇంకా కథ విషయానికి వస్తే పెద్ద కాంప్లికేటెడ్ కథ ఏం కాదు. లైఫ్లో డబ్బు, పరపతి, అమ్మాయిలు, సక్సెస్ ఇవన్నీ చాలా తక్కువ ఏజ్లోనే చూసిన వ్యక్తి అక్కడి నుంచి సడన్గా ఏమీ లేని స్టేజ్కి వచ్చేసి మళ్ళీ తిరిగి జీవితంలో ఎలా నిలబడ్డాడు అనేది సినిమా. జనరల్గా ఈ మధ్య చాలా మందిని చూస్తున్నాను, ఒక 30 సంవత్సరాలు దాటంగానే జీవితంలో ఇంకా చేయడానికి ఏం లేదు, ఎంతకన్నా మనం ఇంకేం సాధిస్తాం, లేదంటే ఇంకా సాధించలేమేమో అనే మైండ్ సెట్లోకి చాలా మంది వెళ్ళిపోయి ఒక రకమైన డల్ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తున్నారు. అలాగే ఆన్ ద అదర్ హ్యాండ్ 20స్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 30 సంవత్సరాలు దాటిన వ్యక్తిని ఎప్పుడైనా చూసినప్పుడు నువ్వు జీవితంలో ఇంకేం సాధించలేవు, ఏం చేయలేవు, ఇంకా ఇంతేలే నీ బ్రతుకు అని చెప్పి డిస్కరేజ్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా వాళ్ళ మైండ్ సెట్స్ మారుతాయి. అండ్ చాలా రోజుల తర్వాత ఒక సినిమాలో నేను ఎలాంటి నెగిటివ్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయలేకపోయాను. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే హ్యాన్స్ జమ్మర్ మ్యూజిక్. ఈయన మ్యూజిక్ మీకు లిటరల్లీ ఒక కైండ్ ఆఫ్ మూడ్ క్రియేట్ చేస్తుంది థియేటర్లో. లిటరల్లీ ఈయన ఇచ్చిన మ్యూజిక్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్కే నాకు ఒక సీన్లో కళ్ళమట్టి నీళ్ళు వచ్చాయి. ఇంక ఈ సినిమాలో క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకోవాలంటే హీరో క్యారెక్టర్ తర్వాత నాకు బెస్ట్ అనిపించింది ఏంటంటే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్. అసలు ఫ్రెండ్షిప్లో లాయల్టీ అనేది ఏ రేంజ్లో ఉంటుందో ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. సినిమా మొత్తంలో 3 ఫీమేల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, అందులో ఒక మదర్ క్యారెక్టర్ ఉంటుంది. అదైతే నాకు చాలా అంటే చాలా నచ్చింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే 10 సంవత్సరాల పిల్లాడే తప్పు చేస్తే వెనకేసుకొచ్చే తల్లులున్న రోజుల్లో ఒక 20 సంవత్సరాల కొడుకు తప్పు చేస్తే నువ్వు చేసిన తప్పు వెళ్ళి సారీ చెప్పని చెప్పి ఆ తల్లి మందలిస్తుంది. ఆ సీన్ కానీ ఆ క్యారెక్టర్ కానీ నాకు చాలా బాగా నచ్చాయి. ఇంకా ఈ సినిమా రైటింగ్ లెవెల్లో కానీ, కెమెరా వర్క్ కానీ, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, యాక్టింగ్ కానీ, పెర్ఫార్మెన్సెస్ కానీ అన్నీ బాగున్నాయి. అన్నిటికన్నా మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ దృష్టిలో ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే ఏం కావాలి? హీరో, ఫైట్లు, డాన్స్లు, డైరెక్షన్, కెమెరా వర్క్, సాంగ్స్ ఇవన్నీ కాదు. ఎండ్ ఆఫ్ ద డే ఎమోషన్ అనేది కావాలి. ఎందుకంటే అదే 2.5 hours మనల్ని సీట్లో కూర్చోబెడుతుంది. ఈ సినిమాలో ఎమోషన్ అనేది ఫస్ట్ సీన్ నుంచి అన్ని టైటిల్స్ వరకు పీక్స్ లో ఉంటుంది. ఎమోషన్ అనేసరికి మళ్ళీ గుండెలు బాదుకుని ఏడవడం అని అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే ఒక రకమైన పెయిన్ ఉంటుంది ఈ సినిమాలో హీరోకి. ఆ పెయినే మనల్ని కూర్చోబెడుతుంది సినిమా చివరి వరకు. ఇంకా హీరో క్యారెక్టర్ విషయానికి వస్తే ఆయన సినిమాలో 2 సార్లు చెప్తాడు మనీ డజంట్ మ్యాటర్ అని చెప్పి. అలా అని ఆయన దగ్గర కోట్ల కొద్ది డబ్బులు ఉండవు, ఆయన ఒక వ్యాన్ లో బ్రతుకుతుంటాడు. కాకపోతే ఈ డబ్బు, ఐడెంటిటీ, పాపులారిటీ ఇవేవి పర్మనెంట్ కాదని చెప్పి చాలా బలంగా నమ్ముతాడు. ఎందుకంటే అవన్నీ ఎలా వస్తాయి, ఎలా పోతాయి అనే విషయం ఆయన లైఫ్ లో చాలా దగ్గర నుంచి చూశాడు. నా వరకు అయితే నేను ఈ సినిమా చూసి ఒక హ్యాపీనెస్ తో ఇంటికి వచ్చాను. నేనైతే ఈ సినిమాలో లైఫ్ స్టైల్ అనే పార్ట్కి చాలా బలంగా కనెక్ట్ అయ్యా. ఎందుకంటే F1 రేసింగ్ మీద నాకు పెద్ద ఐడియా లేదు. సో లైఫ్ స్టైల్ మ్యాటర్లో ఈ సినిమా చెప్పే విషయం ఏంటంటే, నువ్వు డబ్బు, సక్సెస్, పరపతి ఇవన్నీ పక్కన పెట్టి నీకు నచ్చిన పని చేస్తే అది ఇచ్చే తృప్తి జీవితంలో ఇంకేది ఇవ్వదు. ఒక మనిషి జీవితానికి అంతకు మించి ఇంకేం కావాలి అనే విషయం చాలా బలంగా చెప్తుంది ఈ సినిమా.
కానీ ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత F1 రేసింగ్ గురించి కొంతవరకు తెలుసుకున్నా. సో F1 రేసింగ్ అంటే ఏంటి, అది ఎలా నడుస్తుంది అనే విషయం ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. F1 అనే దాంట్లో 3 ఫేజెస్ ఉంటాయి. ఒకటి ప్రాక్టీస్, 2 క్వాలిఫైయింగ్ అండ్ మూడోది ఏంటంటే రేస్. అండ్ ఇంకోటి ఏంటంటే F1 అనేది ఇండివిజువల్ స్పోర్ట్ కాదు. సో ప్రతి టీంలో 2 డ్రైవర్లు ఉంటారు. ఎండ్ ఆఫ్ ద రేస్ బెస్ట్ డ్రైవర్ అండ్ బెస్ట్ కన్స్ట్రక్టర్ టీంకి అవార్డ్స్ ఇస్తారు. ఈ కన్స్ట్రక్టర్ టీం అంటే ఏంటి అని మీరు అడగొచ్చు. కార్స్ తయారు చేయడం, అలాగే కొన్ని ల్యాబ్స్ తర్వాత కార్ టైర్స్ చేంజ్ చేయడం, అలాగే ఏమైనా రిపేర్స్ వస్తే చేసే టీంని కన్స్ట్రక్టర్ టీం అంటారు. అసలు కార్కి టైర్స్ ఎందుకు మార్చాల్సి వస్తుందంటే ఒక ల్యాప్ కాదు, ఆల్మోస్ట్ 50 ల్యాప్స్ తిరుగుతుంది ఒక కారు. అది కూడా చాలా స్లోగా కాదు, 160 మైల్స్ పర్ అవర్ వేగంలో తిరుగుతాయి. సో ఈ కన్స్ట్రక్టర్ టీం అనేది కార్ని తయారు చేసే విధానం మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అలాగే బెస్ట్ డ్రైవర్ అవార్డు కూడా రేస్ లో ఎవరు ముందెళ్ళిపోయారు అనే దాని బేస్ మీద కాకుండా ప్రతి ల్యాప్ లో టాప్ 10 పొజిషన్స్ ఉంటాయి. ఆ పొజిషన్స్ ప్రకారం వాళ్ళకి కొన్ని పాయింట్స్ ఇస్తారు. అలా 50 ల్యాప్స్ అయిన తర్వాత ఎవరి దగ్గర ఎక్కువ పాయింట్లు ఉంటాయో వాళ్ళకి బెస్ట్ డ్రైవర్ అవార్డు ఇస్తారు. సో టోటల్ 10 టీమ్స్ అండ్ 20 డ్రైవర్స్ ఉంటారు. అండ్ ప్రాక్టీస్ ఫేజ్ లో వాళ్ళ డ్రైవర్స్ అండ్ కార్ క్యాపబిలిటీస్ అనేవి చెక్ చేసుకుంటారు. అలాగే నెంబర్ ఆఫ్ టీమ్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి. వాటిలో క్వాలిఫైయింగ్ ఫేజ్ లో టాప్ 10 లో ఉన్న టీమ్స్ ని మాత్రమే రేస్ ఫేజ్ కి అలౌ చేస్తారు. సో రేస్ ఫేజ్ లో యాక్చువల్ పాయింట్స్ అనేవి కన్సిడర్ అవుతాయి. అలా బెస్ట్ డ్రైవర్ అండ్ బెస్ట్ కన్స్ట్రక్టర్ టీమ్ ని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకి ఫార్ములా 1 ట్రోఫీ అనేది ఇస్తారు. ఇది ఇంగ్లీష్ సినిమా అని చెప్పి ఒట్టి ఇంగ్లీష్లోనే లేదు, తెలుగులోని, హిందీలోని అన్ని లాంగ్వేజెస్లో డబ్ అయింది. మీకు ఇంగ్లీష్ సినిమా ఇంగ్లీష్లో అర్థం కాదనుకుంటే మీ లోకల్ లాంగ్వేజ్లో మీకు దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. సో దయచేసి ఈ సినిమాని థియేటర్లో చూడండి. ఎందుకంటే థియేటర్లో వచ్చే ఫీల్ ఖచ్చితంగా మొబైల్లోనో, ల్యాప్టాప్లోనో, టీవీలోనో చూస్తే రాదు. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.